అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి ఏసీబీ వలకు చిక్కారు. కళ్యాణదుర్గం మండలం నూసికొట్టాల తాండాకు చెందిన నాగేంద్ర నాయక్ ఇటీవల కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 1.5 ఎకరా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. సదరు భూమి కన్వెన్చర్ కూడా ఆయన కాలేదు. అయితే ఈ క్రమంలో బాధితుడు రిజిస్టర్ని కలిసి భూమిని రిజిస్టర్ చేయాలని కోరాడు. ప్రస్తుతం రిజిస్టర్ రుసుముల ప్రకారం 1.5 ఎకరాకు 28 లక్షలు అవుతుందని, అందులో 25% లంచం ఇవ్వాలని కోరాడు. అందుకు రైతు అంగీకరించడంతో వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్కు కన్వర్షన్ కాని భూమిని రిజిస్టర్ చేశాడు ఆయన. అయితే ఒప్పందం మేరకు తనకు ఇవ్వాల్సిన 7 లక్షలు రిజిస్టర్ డిమాండ్ చేశాడు. తన వద్ద అంత లేదని 5 లక్షలు ఇస్తానని రైతు ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ఆధ్వర్యంలో పక్కా నిఘా ఉంచారు. గురువారం రాత్రి నగరంలోని రామ్నగర్లో ఉన్న జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలోని కాకతీయ అపార్ట్మెంట్ వద్ద రైతు నుంచి 5 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం రిజిస్టర్ నారాయణ స్వామిని కళ్యాణదుర్గం తరలించారు. సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణదుర్గం. సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది. సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ 1.5 ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్. అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చలాన్ పడుతుంది కాదు, అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు, మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు. సో మొత్తం 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది 17వ తేదీ. సో అప్పటి నుంచి కాల్స్ చేసి 5 లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు 5 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. ఫిర్యాదు ఇచ్చారు మేడం. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి పేరు మేడం ఫిర్యాదుదారుడు. ఏసీబీ వలలో కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఏసీబీ అధికారులకి ఆయన రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఉండగా ఒక రైతు దగ్గర నుంచి ఆయన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.